సార్ ఓకే సార్. ఏం చెప్పాలి సార్ ఈరోజు అందరూ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసినారు. దేని గురించి మాట్లాడినారు, ఏం చేయాలనుకుంటున్నారు? ఈరోజు ఆర్డీఓ ఆఫీస్లో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి మున్సిపాలిటీ కానీ, రెవెన్యూ కానీ, పోలీస్ కానీ, ఆర్ఎండ్బి కానీ, హైవేస్ కానీ, లేకపోతే ఈ మిగతా సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసుకుని ఊరిని అభివృద్ధి చేయడంలో ఏం చేయాలనే విషయం మీద కులంకషంగా చర్చించాం. చాలా ఇష్యూస్ పెండింగ్లో ఉన్నవన్నింటినీ కూడా గత 3-4 నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు ఏమిటి, దాన్ని ఎంతవరకు మనం పూర్తి చేయగలిగినాము అన్న విషయాల్ని కూడా రివ్యూ చేశాం. గౌరవనీయులు ఆర్డీఓ గారు కానీ, మిగతా పోలీసు రెవెన్యూ ఆఫీసర్స్ కానీ, అలాగే మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన రిపోర్ట్లు ఇచ్చారు. ఈ నెక్స్ట్ 1 మంత్కి మనకు వర్షాలు వస్తూ ఉన్నాయి. వర్షాలు మొదలవుతాయి. బాగా వర్షాలు పడినప్పుడు మనకు వచ్చే సమస్యల గురించి ఆలోచన చేశాం. ఎందుకంటే 10-12 రోజుల్లో ఇప్పుడు వాతావరణ శాఖ స్పష్టంగా చెప్తా ఉంది, పెద్ద ఎత్తున వర్షాలు వస్తాయంటున్నారు. వర్షాలు వస్తే లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి. అక్కడ ఇళ్లలోకి నీళ్లు చేరుతుంది. ఎప్పుడూ వర్షాలు వచ్చి ఇళ్లలోకి నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత, అక్కడ మునిగిపోయిన తర్వాత, మోకాల్లోతు నీళ్లు వచ్చిన తర్వాత అప్పుడు పరిగెట్టుకు వెళ్ళి పనిచేసే బదులు 1 మంత్ టైం ఉంది కాబట్టి ముందుగా వెళ్ళి మనం అవన్నీ కూడా చేసుకోవాలి అని అనుకున్నాం. ఊర్లో గుంతలన్నీ కూడా వెంటనే పూడ్చాలా. ఎందుకంటే వాళ్ళు చెప్పారు, సార్ ఇప్పుడు మనం వేస్తామండి, గ్రావెల్ వేస్తాము, లేకపోతే కొంత కంకర వేస్తాము, వేసిన తర్వాత మళ్ళీ 4 రోజుల్లో పోతుందంటే అయినా పర్లేదండి, ప్రతి నెల వేద్దాం. కావాలంటే ప్రజలు కంఫర్ట్స్ ఇంపార్టెంట్. ప్రజలు ఆ గుంతల మీద నడవలేకున్నారు, వెహికల్స్ అనేది దెబ్బతింటా ఉన్నాయి, ఆటోలన్నీ కూడా పాడవుతా ఉన్నాయి. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశం అని కూడా చెప్పాం. వీటిలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మనము ఈరోజు పూర్తి స్థాయిలో రివ్యూ చేశాం. 1 మంత్ సమయం, ఒక 1 రోజుల సమయం అందరి ఆఫీసర్లకు ఇచ్చాం. 1 రోజుల లోపల అనుకున్న కొన్ని చిన్నవైనా సరే అంశాలు, ఎందుకంటే ఇవి కొత్తగా బడ్జెట్ రావాల్సి అవసరం ఉంది, బడ్జెట్ అలాట్మెంట్స్ కావాల్సి ఉంది అని చాలామంది చెప్పారు. నేను చెప్పాను ఏంటంటే, కొత్త ప్రభుత్వం ఏర్పడింది, తప్పనిసరిగా ఆదోనికి ఎక్కువ నిధులు తెచ్చుకోవాలి కాబట్టి ముందుగా ఫైల్స్ రెడీ చేయండి. విజయవాడకి వెళ్ళి ముందుగా బడ్జెట్ శాంక్షన్స్ అవ్వగానే ఎక్కువ నిధులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దామని నేను సలహా ఇచ్చాను. అందరూ కూడా ఏకీభవించారు. ఆ పని మీద కూడా ఈ 1 రోజులు ఉంటాం. సార్, కొత్త ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి ఆదోనికి ఏదో జరుగుతుందని ప్రజలు ఆశిస్తున్నారు, కానీ ఇప్పటివరకు అయితే జరిగింది లేదు. కేవలం ఇది కూడా అటువంటి రివ్యూనేనా? సార్, రివ్యూలు చేయడం సర్వసాధారణం. ఏం జరిగింది, ఏం చేసుకోవాలా అని ఆఫీసులతో రివ్యూ చేయడం అన్నది సర్వసాధారణంగా మనం చేసే కార్యక్రమమే. ఈ రివ్యూ అన్నది ఒక పని కాదు. రివ్యూ అన్నది రెగ్యులర్గా మనం అప్డేట్ చేసుకోవడానికి, ఊర్లో అవసరాలు తెలుసుకోవడానికి చేసే పనే తప్ప రివ్యూ చేస్తే అభివృద్ధి జరిగినట్టు కాదు. అభివృద్ధి ఎక్కడెక్కడ చేయాలి, మనకున్న అడ్డంకులు ఏమిటి తెలుసుకోవడానికి మాత్రమే రివ్యూ చేస్తాం. అభివృద్ధి చేయడం కానీ ఏదైనా చేయాలనుకునే అంశాల మీద మీకు డిపార్ట్మెంట్ వైజ్ క్లారిటీ మళ్ళీ ఇస్తాం. సార్, కూటమి అభ్యర్థిగా గెలిచి ఎవరికి కూడా ఏ నాయకుడు వచ్చినా పని చేయకూడదనే ఒత్తిడి తీసుకొస్తున్నారు. కానీ మాత్రం ఇతర నాయకులు మాత్రం అట్లా చెప్పకూడదు, అలాంటి తప్పని అతను ఖండిస్తున్నారు సార్. మళ్ళీ చెప్పు, నాకు అర్థం కావాలి కదా. యాక్చువల్ వచ్చేసి కూటమి అభ్యర్థి తరఫున మీరు గెలిచినారు సార్. మీరు ఎక్కడ చూసినా నేను చెప్తేనే చేయాలా, వేరే ఏ పార్టీ నాయకుడు వచ్చినా కూడా చేయొద్దండి అని ఎవరైనా చెప్పారా మీకు? మీరే చెప్పారు కదా సార్, మొన్న ఎప్పుడు మున్సిపల్ ఆఫీస్లో చెప్పినారు కదా సార్. ఏ పార్టీ నాయకుడు వచ్చినా కూడా పని చేయొద్దండి. రాంగ్ ఇంటర్ప్రిటేషన్. నా లెటర్ హెడ్ లేకుండా ఏ పని జరగకూడదని ఆదేశించినట్టు కూడా నా పేరు చెప్పి వచ్చినా, ఏ పార్టీ నాయకుడు వచ్చినా పనులు చేయకండి. పనులు చేయండి. మళ్ళీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తా ఉన్నారు మీరు. వాయిస్ ఉంది సార్, చెప్పండి. వాయిస్ చూపిస్తే నేను చెప్తాను క్లియర్గా. మీరు రాంగ్ ఇంటర్ప్రిటేషన్, తప్పుడు సమాచారం ఇవ్వద్దని కోరుకుంటా ఉన్నాను. నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను, నా పేరు చెప్పి ఊర్లో ఎటువంటి తప్పుడు పని చేసినా ఉపేక్షించొద్దని మాత్రమే చెప్తా ఉన్నాను. ఏమండి, మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటాం. సార్, ఇంకోటి సార్, ఎమ్మెల్యే పేరు చెప్పి అక్రమ దందాలు చేస్తున్నారని ఒక టాక్ వచ్చింది సార్. వాళ్ళపైన మీరు ఏం చెప్పబోతున్నారు? నా పేరు మీద మీ పేరు చెప్పి అక్రమ, లేదు సార్ అబద్ధం కాదు, మీ పేరు చెప్పి ఎమ్మెల్యే పేరు చెప్పి అక్రమ దందాలు కొనసాగిస్తున్నారని వాయిస్ వచ్చింది సార్. దానిపైన మీరు నేను ఇదే వచ్చిన రోజు నుంచి అదే చెప్తా ఉన్నాను. దయచేసి మీరు కూడా చెప్తున్నారు కదా ఈ అంశం, మీరు కానీ ఇక్కడ ఉన్నటువంటి విలేకరులు కానీ ప్రజలు కానీ ఎవరైనా సరే, నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, నా పేరు చెప్పి ఎవరన్నా తప్పుడు పనులు చేస్తా ఉంటే నేరుగా నా దగ్గరికి వచ్చి రిపోర్ట్ చేయండి. నేను వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఎవరిని స్పేర్ చేసే ప్రశ్నే లేదు.
నేను అవినీతి పరుణ్ణి కాదు, నేను కబ్జాదారుని కాదు, నేను ఎటువంటి తప్పు చేసేవాడిని కాదు, అలాగే తప్పులని ప్రోత్సహించేవాడిని కూడా కాదు. ఎట్టి పరిస్థితుల్లో నా పేరు చెప్పి ఎవడన్నా తప్పుడు పనులు చేస్తే కబడ్డారు మళ్ళీ మీ ద్వారా కూడా హెచ్చరిస్తా ఉన్నాను, వెంటనే మానుకోండి. లేదంటే మీరు విలేకరులుగా లేదా పౌరులుగా ఎవరన్నా సరే నా దృష్టికి తీసుకొని వచ్చి మాట్లాడితే బాగుండు. ఊరికే మనం నా పేరు చెప్పి ఎవరన్నా చేస్తా ఉన్నాడు, దయచేసి స్పెసిఫిక్గా రండి. పలాని వాడు నీ పేరు చెప్పి పలాని పని చేసినాడు అని చెబితే నేను వాడిని పట్టుకోవడానికి, దండించడానికో లేదా చర్య తీసుకోవడానికో సాధ్యమవుతుంది. ఊరికే అట్లా బురద జల్లినట్టుగా మీ పేరు చెప్పి ఎవరో ఏదో చేస్తున్నారు అంటే అది బాగుండదు. దయచేసి మీరు కూడా కరెక్ట్ చేసుకోవాలి. రాజకీయంగా విలేకరులు రాజకీయపరమైన అంశాలు మాట్లాడకూడదు, రాజకీయాలు మేము మాట్లాడాలి. మీరు ఎవిడెన్స్తో పాటు రావాలి మా దగ్గరికి. ఇదిగోనండి పేపర్ అండి, ఇదిగో మీ పేరు చెప్పి ఇటువంటి దందా చేశాడు ఒకడు, ఈ పేరు చెప్పి అక్రమం ఇది చేశాడు, దయచేసి దీని మీద చర్య తీసుకోండి అని విలేకరిగా, పౌరుడిగా, బాధ్యత ఉన్నటువంటి ఆదోని వాసిగా మీరు నా దగ్గరికి రావాలని నేను వ్యక్తిగతంగా కోరుకుంటాను. ఆడియో ఉన్నందుకే మేము చెప్తున్నాం సార్. ఆడియో లేకుంటే నేను మాట్లాడాను. ఆడియో ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం సార్, లేకపోతే ఫేక్ న్యూస్ అయితే అడగను నేనే. మీరు ఆడియోలైనా వీడియోలైనా పేపర్లైనా దయచేసి నా దృష్టికి తీసుకురావాలి. నా దగ్గరకు వచ్చి మాట్లాడాల్సిందే మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా. సార్, మీ చుట్టూ ఉన్న వాళ్ళలోనే నిందితులు, పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వాళ్ళే మీ చుట్టూ ఉన్నారని చెప్పి చర్చలు సాగుతున్నాయి సార్. మరి మీ చుట్టూ నిందితులు పెట్టుకుని సమాజంలో కుళ్ళుని మీరు ఎలా క్లీన్ చేయగలరు సార్? చెప్పండి, ఎవరో నిందితులు ఎవరో చెప్పండి. చెప్తే కదా నా పక్కన ఉన్న నిందితులు ఎవరో చెప్తే. ఇప్పుడు మీ చుట్టుపక్కల, నా చుట్టుపక్కల 50 మంది ఉన్నారు, మీరు కూడా ఉన్నారు, మీ మీద కూడా 10 కేసులు ఉంటాయి కదా. ఏమంటే నిందితులు మాట్లాడుతున్నాము అంటే నేను చెప్పేది కదా, నా పక్కన ఆదోని వాసులు అందరూ ఉంటారు. ఆదోని వాసులు అందరూ ఉంటారు. నా దగ్గర మంచి ఉంటుంది, నా చుట్టూ చెడు ఉంటుంది. రాజకీయం అంటేనే దాంట్లో అన్ని రకాలు కలిసి ఉంటాయి. దాంట్లో అందరూ స్వచ్ఛమైన మనుషులే నా చుట్టూ ఉండంటే మీరు కూడా ఉండరు. అంతే కదా. ఏదో ఎప్పుడో మనం కథ విన్నామంట, ఇప్పుడు యేసుప్రభువుని రాళ్లతో కొట్టాల్సిన సందర్భంలో ఏ పాపము చేయని వాడు మొదటి రాయితో కొట్టండి అంటే ఒక్కడు లేడంట చుట్టుపక్కల. ఆ రకంగా నా చుట్టుపక్కల మీరందరూ స్వచ్ఛమైన మనుషులే ఉండండి అని చెప్పాను అనుకోండి, మీతో పాటు నేను అక్కడే మిగులుతానో లేదా నేను కూడా మిగలను, నాకు కూడా తెలియదు. నాది కూడా ఏదో పాత కథలో ఏదో ఉంటుంది కదా, నువ్వు ఆ పని చేసినా ఈ పని ఏదో ఉంటుంది కదా. కాబట్టి దయచేసి అట్లా బురద జల్లే కార్యక్రమాల్ని అనేది మనం ప్రాక్టికల్గా ఏదైనా నిజం ఉంటే దాంట్లో చెప్పండి, పలానావాడు పలానా చెప్పండి, ఎవిడెన్స్ బేస్ తెస్తే నేను డెఫినెట్గా రియాక్ట్ అవుతాను. మీరు ఎప్పుడు ఒక మాట అంటుంటారు సార్, అలాంటి ఎమ్మెల్యే కాదు, ఇలాంటి ఎమ్మెల్యే కాదు, నాకు డిఫరెంట్ ఎమ్మెల్యే. మీరు ఎలాంటి ఎమ్మెల్యే ఒకసారి ప్రజలకి చూస్తున్నారు కదా చెప్పాలి. మీరు ఎప్పుడు అడిగినా నేను అలాంటి ఎమ్మెల్యే కాదు. మాటలు టైం అయిపోయింది, ఇంకా చేతల టైం. ఏం సార్, నేను మీరు చూస్తా ఉన్నారు, రాత్రి పగలు కష్టపడతా ఉన్నాను, కష్టపడే ఎమ్మెల్యేని నేను. ఆ టైం ఈ టైం ఇంకా ఆ ఎన్నికల ప్రసంగాలు వేరే, అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మాట్లాడాల్సిన మాటలు వేరే. తప్పనిసరిగా నా చేతల్లో నేను రాత్రి పగలు కష్టపడుతున్నా, మీరు అందరూ చూస్తున్నారు. ఇంకా సాటిస్ఫైడ్ కాకపోతే చెప్పండి, ఇక్కడ పని చేయండి, అక్కడ పని చేయండి చెప్పండి. నేను మీ అందరితో కలిసి పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను తప్ప రాజకీయ ఉపన్యాసాలు రాజకీయంగా అయిపోయి మళ్ళీ రాజకీయాలు వచ్చినప్పుడు చెప్తాను ఇవన్నీ. చిన్న సార్ ఇది దీంట్లో కూటమి అభ్యర్థులు మీరు సఖ్యత లేదని ఒకటి వచ్చింది సార్ వాయిస్ బయటకు వస్తుంది. రాజకీయ అంశాల పట్ల నేను చర్చించాల్సిన అవసరం లేదు. కూటమి బ్రహ్మాండంగా ఉంది. లోకల్ అయినా బాగుంది, స్టేట్ అయినా బాగుంది, డిస్టిక్ అయినా బాగుంది, ఇంటర్నేషనల్ అయినా బాగుంది, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఊరికే అవన్నీ రాజకీయపరమైన అంశాలని అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ జనాలకి ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు అడుగుతున్నారు, తప్పేమీ లేదు. కాబట్టి రాజకీయాలు తక్కువ మాట్లాడి మిగతా విషయాల మీద ఎక్కువ మాట్లాడాలని నా కోరిక. మన లారీ అసోసియేషన్గా ఎన్నుకుంటే మళ్ళీ అతను కాదని మేము త్వరగా మళ్ళీ వేరే అధ్యక్షుని ఎన్నుకుంటామని చెప్పినారంటే ఇంతవరకు అనేది లారీ ఓనర్ల అసోసియేషన్ అడగండి. లారీ ఓనర్లకు సంబంధించిన మనుషులు వచ్చింది మాత్రం వాస్తవం. వాళ్ళు నన్ను సన్మానించడానికి వచ్చారు. నేను వాళ్ళకి ఏ కష్టం ఉన్నా సరే నేను మీతో ఉంటాను అని చెప్పాను. ఊర్లో నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఆదోనిలో 2,50,000 మంది నా కుటుంబ సభ్యులు అని ప్రకటించినాను. గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా అది నా బాధ్యత. అందరినీ కాపాడుకోవడం నా బాధ్యత. అది లారీ ఓనర్ల అసోసియేషన్, వ్యాపారస్తులైనా ఎవరైనా సరే నేను కాపాడుకోవడం నా బాధ్యత. దానికి అసోసియేషన్లు, దాని కలెక్షన్లు అవి ఇవి అంటే ఇంక అది వాళ్ళని అడగాల విషయాలన్నీ కూడా.